హలో, నా పేరు శ్యామ్ అండి. ఇప్పుడు చెప్పే వీడియో ఇంకా చాలా బాగా అర్థమైంది. అదేంటంటే, ఒక పిల్లవాడిని తీసుకెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులు షాప్‌లో పెట్టారు. హోల్‌సేల్ షాప్‌లో. పెడితే అక్కడ వాళ్ళు పని చేస్తున్నాడు, చక్కగా చెప్పిందల్లా చేస్తున్నాడు. చేస్తుంటే ఇంకా తొందరగా చేయరా అని అసభ్యంగా మాట్లాడుతున్నారంట. అంటే బూతులు తిడుతున్నారు. దానికి ఉద్దేశ్యం ఏందంటే, ఆ పిల్లోడు ఇంటికెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నారు. ఎంత పని చేస్తున్నా చేయట్లేదు అంటున్నారమ్మా, ఇది సంగతి అని చెబితే ఓనర్ దగ్గరికి వెళ్ళి అడిగారు. అడిగితే దానికి ఉద్దేశం ఏంది, మీ పిల్లోడు పని అయితే చేస్తున్నాడు కదా అమ్మ, చెప్పించేయట్లేదు అందుకని గబాలను తిడతాం, అంతేగాని కావాలని తిడతాం. సరే వీళ్ళకి ఇట్లా ఉందా అని చెప్పి ఆ అబ్బాయిని తీసుకెళ్ళి ఏసీ మెకానిక్ దగ్గర ఉంచారు. ఉంచితే ఆ అబ్బాయికి వీళ్ళ దగ్గర 3 నెలలు ఉన్నారు హోల్సేల్ షాప్లో. బూతులు చక్కగా తిడుతున్నారు. ఆయన ఏం చేశాడు, 6 నెలలకు పని మొత్తం నేర్పేశాడు. అంటే ఏసీ మెకానిక్ అంటే ఏసీ బిగించడం, ఓడదీయటం, ఎలా శుభ్రం చేయాలి, ఎలా మెకానిక్ చేయాలి, ఇలా ఇవన్నీ నేర్పించారు. దానివల్ల ఏమైంది, ఆ అబ్బాయి భవిష్యత్తు బాగుందని నేను దీని గురించి చెబుతున్నా. అంటే షాపులో ఉంచే కన్నా ఇలా మెకానిక్లు అలా నేర్చుకుంటే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని నేను ఇన్ని మూలాన్ని తెలియజేస్తున్నాను. ఏదైనా తప్పుంటే క్షమించండి. నా పేరు శ్యాము. దయచేసి ఎట్టి పరిస్థితుల్లో షాపుల్లో మీ పిల్లల్ని చేర్చవద్దని చెబుతున్నాను. చేరిస్తే దాని పరిమాణం చాలా తీవ్రంగా ఉంటుంది. అంతేగాని రేపు ఫ్యూచర్లో పిల్లనిచ్చేవాళ్ళు కనబడరు. ఇందు మూలాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నా పేరు శ్యాము. ఏదో తప్పుంటే క్షమించండి.